కేవలం ఇక్కడ 3.3% వచ్చింది రెహమత్ నగర్ లో బీజేపీకి. సో ఓవరాల్ గా ఇప్పుడు రెహమత్ నగర్ చూసుకుంటే బీఆర్ఎస్ కి 45.6%, అలాగే కాంగ్రెస్ కి 51.1% తో ఖచ్చితంగా రెహమత్ నగర్ హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ పైన నాకు వస్తుందని కాంగ్రెస్ కంటాపదంగా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ చెప్పేదానికి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సెంట్ లో రెహమత్ నగర్ మోర్ దెన్ 0.5% వస్తుందని, అలాగే బీజేపీకి ఇక్కడ కేవలం 3.3% వస్తుంది. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ కు వచ్చే మార్జిన్ బీఆర్ఎస్ కంటే కూడా మోర్ దెన్ 5% ఇక్కడ మనకు ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. సో ఇది రెహమత్ నగర్ పొజిషన్. శ్రీనగర్ కాలనీ సోమాజిగూడ డివిజన్ లో శ్రీనగర్ కాలనీ కూడా దీనికి ఎందుకు వస్తుంది? అన్ని డివిజన్ల కల్లా తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఈ శ్రీనగర్ కాలనీలో ఎలా ఉందంటే 2023లో దాదాపుగా 44.1% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ రోజు 61.9 అంటే దాదాపుగా 62% ఓటింగ్ పర్సెంటేజ్ ఎరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సెంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే 38.2 గడిచిన ఎలక్షన్స్ లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 33.333 ఇక్కడ కరెంట్ పొజిషన్ కనబడుతుంది. అంటే దాదాపుగా 4.9% అంటే 5% వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది. అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ 14.6% లాస్ట్ టైం 2023లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 4.8% అంటే దాదాపుగా 10% వరకు కోల్పోతుంది ఓటింగ్ పర్సెంటేజ్ లో బీజేపీ. సో ఇప్పుడు ఓవరాల్ గా శ్రీనగర్ కాలనీ చూసుకుంటే బీఆర్ఎస్ కి 61.9%, 33.3% కాంగ్రెస్ కి, బీజేపీకి 4.8%, అలాగే ఎంఐఎం కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 0 కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్స్ 1 to 2% లోపలే ఉంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ కూడా 0 కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ కి 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సెంటేజ్ లో ఓన్లీ శ్రీనగర్ కాలనీ వరకు మనకు ఖచ్చితంగా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ కి ఇక్కడ 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సెంటేజ్ లో చిన్నదైనప్పటికీ కూడా దీంట్లో ఎక్కువ మార్జిన్ మనకు చూపించగలుగుతుంది. ఇది సోమాజిగూడ డివిజన్ పొజిషన్. వెంగళరావు నగర్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సెటిల్స్ ఉన్నటువంటి నియోజకవర్గం వెంగళరావు నగర్. సో ఇప్పుడు చూద్దాం బీఆర్ఎస్ కి గడిచిన ఎలక్షన్స్ లో 45.4% వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 46.1% అంటే దాదాపుగా సేమ్ గా ఉంది, పెద్ద మార్పు లేదు గడిచిన ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్స్ కి. అలాగే కాంగ్రెస్ తీసుకుంటే మనం 36.5% లాస్ట్ టైం వస్తే ఈసారి బాగా పెంచుకుంటుంది, దాదాపుగా 48.5% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే దాదాపుగా 12% ఇంక్రీజ్ ఉంది గడిచిన ఎలక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్ గా మనం చూసుకుంటే బీఆర్ఎస్ కి ఇక్కడ 46.1% ఉంటే కాంగ్రెస్ కి 48.5% ఉంది, అలాగే బీజేపీకి ఇక్కడ 5.5% ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా దాదాపుగా 2% ఓట్ బ్యాంకింగ్ మార్జిన్తో అడ్వాంటేజ్తో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓవరాల్గా వెంగళరావు నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో. సో వెంగళరావు నగర్లో మనకు ఖచ్చితంగా 48.5%తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఎర్రగడ్డ ఎవరి వైపు ఉందనేది క్రిస్టల్ క్లియర్గా మనం 1 by 1 తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఇక్కడ 45.8% అంటే 2023లో 45.8% ఉంటే ఇప్పుడు 61.6% అంటే 15.8% క్రిస్టల్ క్లియర్ గా ఆధిక్యత కనపడుతుంది. గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం. అలాగే మనకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ పరిస్థితికి వస్తే 2023లో 32.4% ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 31.7% అంటే చిన్న డిఫరెన్స్ తో మాత్రమే ఉంది. 0.7% తో గడిచిన ఎలక్షన్స్ కంటే తగ్గుదల కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇక్కడ మనం బీజేపీకి వస్తే 14.3% 2023లో ఉంటే దాంట్లో సగం భాగం పడిపోయింది, ఆల్మోస్ట్ 6.7% అంటే 7.6% తగ్గుదల కనపడి ఇప్పుడు కేవలం 6.7% మాత్రమే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎర్రగడ్డలో కంప్లీట్ గా ఇప్పటి పొజిషన్ 61.6% బీఆర్ఎస్ కుంటే 31.7% కాంగ్రెస్ కుంది. అలాగే బీజేపీకి 6.7% ఉంది. ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది 0గా చేశాం. అలాగే అదర్స్ కి ఇక్కడ చాలా తక్కువ అంటే 2 నుంచి 1 లోపల వస్తుంది. ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు, తక్కువ శాతం ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే 29.9% బీఆర్ఎస్ కి క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. ఈ ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్ గా మనకు 61.6%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ గా మంచి మార్జిన్ తో ముందుకెళ్తుంది. చూద్దాం షేక్పేట్ వైపు. షేక్పేట్ మరి ఈసారి ఎవరిని షేక్ చేయబోతుందో మనం తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో 2023లో బీఆర్ఎస్ కి 33.6% ఉంటే ఇప్పటి కరెంట్ పొజిషన్ 60.1%, 26.5% ఆధిక్యత
మనకు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. ఇది చాలా అనూహ్య పరిణామం, ఎందుకంటే షేక్పేట్లో ఈ విధంగా రావడం అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. అలాగే కాంగ్రెస్కి 2023లో 37.1% ఉంటే ఈసారి కరెంట్ పొజిషన్ 33% ఉంది. ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 45 డేస్ బ్యాక్ మేము ఇక్కడ మొదలుపెట్టినప్పుడు డేటాను అనలైజ్ చేస్తున్నప్పుడు, ప్రీవియస్ డేటా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా షేక్పేట్ బీఆర్ఎస్ కంటే ముందంజలో ఉంటుంది అన్న ఆలోచనతో, అన్న దృక్పథంతో మొదలుపెట్టాం. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం కూడా కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేక్పేట్ మటుకు బీఆర్ఎస్ కంటే చాలా ఎక్కువ లీడ్లో ఉంటుంది అనుకున్నాం. బట్ ఓవరాల్గా డేటా ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, మీకు ఓవరాల్ కన్సాలిడేట్ చేసినప్పుడు 2023తో పోల్చినప్పటికీ 33% ఈరోజు పొజిషన్ ఉందంటే, అంటే దాదాపుగా 4.1% ఇంకా తగ్గుదల కనబడుతుంది. ఈవెన్ ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా. సో కంప్లీట్గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా అది బీఆర్ఎస్కే కన్వర్ట్ చేసుకుంటుంది అని మనకు క్లారిటీగా ఇక్కడ కనబడుతుంది. అలాగే మనం చూసుకుందాం బీజేపీ వైపు. బీజేపీ 2023లో 15.9% ఇక్కడ కనపడుతున్నాయి. కరెంట్ పొజిషన్ 6.9%, అంటే దాదాపుగా పోయినసారి పడ్డ దాంట్లో సగం భాగం ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోతుంది. 9% ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోయి అది కేవలం ఇప్పుడు 6.9% ఉంది. సో ఓవరాల్గా షేక్పేట్ మనం చూసుకుంటే బీఆర్ఎస్ కంప్లీట్గా ఇక్కడ మెజారిటీ చూపిస్తుంది. 60.1%తో 60.1%తో మెజారిటీ చూపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కేవలం ఇక్కడ 33%తో ఆగిపోతుంది. అలాగే బీజేపీ ఇక్కడ 6.9%తో ఉంది. అలాగే ఇక్కడ ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్కి ఇక్కడ 1 to 2% మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది షేక్పేట్ 27.1%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది. 60.1%తో షేక్పేట్ని షేక్ చేస్తుంది. యూసఫ్గూడలో యూత్ ఎక్కువ ఉంటారు. సో మొత్తం యూసఫ్గూడ ఎటువైపు మలుతుందో మనం చూద్దాం. గడిచిన ఎలక్షన్స్లో 2023లో 46% యూసఫ్గూడలో ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే కేవలం 1% పెంచుకొని ఇప్పుడు దాదాపుగా 47.1% మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలుగుతుంది. అలాగే మనం కాంగ్రెస్ చూసుకోగలిగితే 2023లో 35.7% ఉంటే ఇప్పుడు దాదాపుగా 45.5%, అంటే 9.8%, అంటే ఓవరాల్గా చూసుకుంటే 10% ఎక్కువ లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈసారి యూసఫ్గూడలో మనకు కనపడుతుంది. అంటే యూసఫ్గూడలో కొంచెం కాంగ్రెస్ వైపు ఎక్కువ మల్లుతున్నారని, ఆలోచిస్తున్నారని, చూస్తున్నారని మనకు తెలియపరుస్తున్నారు. అలాగే మనకు బీజేపీ చూసుకుంటే 2023లో 14.2%, దాదాపు 15% వరకు ఉన్నది సగం పడిపోయి దాదాపుగా 7% వరకు పడిపోయింది. అంటే కరెంట్ పొజిషన్స్ ఓన్లీ 7.4 దగ్గర ఆగింది బీజేపీకి ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్గా యూసఫ్గూడ చూసుకుంటే కరెంట్ పొజిషన్ 47%